రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్లకు స్లాట్ బుకింగ్ విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు గాను మొదటి దశలో ప్రయోగాత్మకంగా 22 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ నెల 10వ తేదీ నుంచి స్లాట్ బుకింగ్ విధానం అమల్లోకి తీసుకురాబోతున్నామని పొంగులేటి ఒక ప్రకటనలో తెలిపారు. కేవలం 10 నుంచి 15 నిమిషాల లోపలే రిజిస్ట్రేషన్ పూర్తయ్యేలా స్లాట్ బుక్ విధానం తీసుకొస్తున్నామని మంత్రి చెప్పారు. హైదరాబాద్లోని ఆజంపుర, చిక్కటపల్లి, మేడ్చల్ జిల్లాలో కుత్బుల్లాపూర్, వల్లభ్ నగర్, రంగారెడ్డి జిల్లాలో శంషాబాద్, సరూర్ నగర్, చంపాపేట్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ ప్రక్రియను ప్రవేశపెడుతున్నట్లు మంత్రి తెలిపారు. అలాగే పెద్దపల్లి జిల్లా రామగుండం, ఖమ్మం జిల్లా కూసుమంచి, జగిత్యాల నిర్మల్, వరంగల్ రూరల్, కొత్తగూడెం, ఆర్మూర్, భువనగిరి, చౌటుప్పల్, నాగర్ కర్నూలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కూడా స్లాట్ బుకింగ్ అందుబాటులో ఉంటుందన్నారు. డబుల్ రిజిస్ట్రేషన్ను నివారించడానికి చట్టాన్ని సవరించబోతున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. ఇందుకుగాను రిజిస్ట్రేషన్ చట్టంలో సెక్షన్ 22ను సవరిస్తూ 22(b)ని ప్రవేశపెడతామని మంత్రి వెల్లడించారు.